హాయ్ ఫ్రెండ్స్, ఇది బొప్పాకాయ తోట. చూడండి బొప్పాకాయలు ఎలా కాసినాయో చూడండి. హైబ్రిడ్ బొప్పాకాయలు ఇవి. ఈ తోట మొత్తం బొప్పాకాయ తోట. ఇది మొత్తం ఇగో చూడండి కాయలు ఎలా కాసినాయో చూడండి ఫ్రెండ్స్. ఇది నూజివీడు ఇటు సైడ్ ఎక్కువ ఇట్లా కాయలు ఇలాంటివే వస్తుంటాయి తోటల్లో. ఈ తోటలో మా నాన్నగారు పనిచేస్తున్నారు. ఏంటంటే కోతులు ఇటు సైడు మంకీస్ ఎక్కువ ఉంటాయి. మంకీస్కి రానియకుండా చూడాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఒక 8 ఎకరం బొప్పాకాయ తోట ఫ్రెండ్స్. ఇది మొత్తం 8 ఎకరాలు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది మధ్యలో బాట అంటారు దీన్ని. చివరి దాకా మొత్తం బొప్పాకాయలే. ఇప్పుడే పూత వచ్చి కాయలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది అరటికాయ తోట. అది ఇది తోటకూర చల్లాం ఫ్రెండ్స్. ఇది తోటకూర మడి. అది గోంగూర. ఇది తోటకూర, ఇది గోంగూర మడి ఫ్రెండ్స్. అదంతా ఖాళీ ప్లేస్ అదంతా. ఇటు సైడ్ అంతా కోతులు రాకుండా చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు పామాయిల్ నూనె తెలుసుగా ఫ్రెండ్స్. ఆ తోట చూపిస్తాను. ఆ పామాయిల్ అనే నూనె ఎట్లా తయారైద్ది, ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చూపిస్తాను. ఇదంతా చిన్నగా మొత్తం ఆల్మోస్ట్ ఇది మొత్తం బొప్పాయికాయ తోటే. ఏంటంటే ఫ్రెండ్స్, అంటే గాలి తగిలినప్పుడు శబ్దం వస్తుండేది ఫ్రెండ్స్. మనుషులు ఉంటారు అనుకుని కోతులు రావు ఇటు సైడు, మంకీస్. ఇది మొత్తం బొప్పాకాయ తోట ఫ్రెండ్స్. బాగా కాయలు పండాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కాయలు మళ్ళీ ఇటు సైడ్ కొన్ని చెట్లు ఇంకా కాయలు కాయలేదు. అటు సైడ్ కాసినాయి ఇంకా చిన్న చెట్టు. దీనికి జబ్బు వచ్చింది చెట్టుకి. ఇది ముడత జబ్బు ఏదో అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు తర్వాత నెక్స్ట్ పామాయిల్ కాయలు, అంటే ఆ కాయల నుంచి పామాయిల్ తయారైంది. ఆ తోట, ఆ ఫార్మింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.